అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇది ఇట్లా ఉంటే ఫిరాయింపులపై మేము చేసింది తప్పే. అబ్బో ఎన్నటికి గుర్తొచ్చిందిలే మీకు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలో 10 మంది ఓడిండ్రు. హరీష్ రావు ప్రజలకు దూరమైనందుకే ఓడిపోయామని కామెంట్. ఢిల్లీలో కేటీఆర్ తో కలిసి రిపోర్టర్లతో చిట్ చాట్. రిపోర్టర్లు అంటే మీకేం తెలుసా, నాకు తెలియదా అంటాడు కేసీఆర్. ఓటమికి జనాలను నిందించలేం. ఇప్పుడు గుర్తొచ్చిందా ప్రజలు జర మా వైఖరే మారాలి. కేటీఆర్ ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలుస్తామని రాష్ట్రపతిని కలుస్తాను. ఇవన్నీ లంగలంగ మాటలు ఉంటాయి లెక్క, అంటే వేరే కథలు ఉంటాయి లెక్క. విషయం ఏంటంటే మళ్ళీ ఏమంటున్నంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తాము. అయితే ఏమైందంటే మేము ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను ఒకేసారి విలీనం అంటే మీరు కూడా అట్లే చేసుకోవాలని చెప్తున్నట్టు చేద్దాం. అట్లే పార్టీ ఫిరాయింపుల వల్ల తమ పార్టీకి నష్టమే తప్ప లాభం జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇతర పార్టీల్లో నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో 10 మంది ఓడిపోయారని వెల్లడించారు. అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించామని 2/3 వంతు ఎమ్మెల్యేలను ఒకేసారి విలీనం చేసుకుందామని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇంటికి వెళ్లి కండువా కప్పుతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని అంటున్నారు. అందుకే ఒక్కొక్క మాది ఎమ్మెల్యేని తీసుకుపోయి మీరు కండువ ఎందుకు కప్పుతారు? డైరెక్ట్ అందరు గంపకూత తీసుకొచ్చి విరుద్ధం అనడానికి సిగ్గుశరం ఉండాలి. టీడీపీలో గెలిచిన తలసాని సీనాన్నను తీసుకుపోయి మంత్రి పదవి ఇచ్చింది మీరు కాదా? అన్ని అందరిని అట్లా చేసిండ్రు. లంగా పనులు కాకపోతే అన్ని పార్టీలు అట్లనే, అన్ని పార్టీలను మొత్తం కూడా రకరకాలుగా టీడీపీ ఎల్పీని ఇళ్ళకి తీసుకున్నాం, కాంగ్రెస్ ఎల్పీని ఇళ్ళకి తీసుకున్నాం, మీరు ఎందుకు ఒక్కొక్కరు తీసుకుపోతున్నారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. జర చూడండి అది ఒక్కసారి ఎందుకు అంటే ఇప్పుడు గతంలో తప్పు చేసిండ్రు అంటే మరి తప్పెందుకు చేసినాం మేమని చెప్పేసి వాళ్ళు ఎందుకు తప్పు చేసిన అన్నాడంటే, అది తప్పెందుకు చేసిండ్రంట అంటే ఎవరైనా రాజకీయ పార్టీ చేరుతుంటే వద్దంటారా బ్రదర్, మీరు చేసుకుంటారు కదా అని అంటున్నాడు. ఎవరు? కేటీ రామారావు. మరి ఇప్పుడు కూడా చేర్చుకుంటారు రాష్ట్రపతిని ఎందుకే బ్రదర్, మరి మీరు కూడా ఎందుకు అట్లా మరి బాధపడుతున్నారు బ్రదర్? అక్కడ ఢిల్లీ పోయి బ్రదర్ రెడీగా ఉన్నారు, రాజేంద్ర ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. హరీష్ ఆయన ఏమంటున్నారంటే ఒక్కొక్కరిని తీసుకోతారు సార్, మీరు డైరెక్ట్ తీసుకొని గంపగుత్తగా బోర్లు రండి అంటుడు. బోర్లు ఇస్తారు గంప. గల్లీలో ముఖం చూపించలేకనే ఢిల్లీలో తిరుగుతున్నారు కేటీఆర్. హరీష్ రావు పై ప్రభుత్వ విప్పు బీర్లా ఐలన్న ఆలేరు ఎమ్మెల్యే ఫైర్ అండ్ మా ఎమ్మెల్యే ఆయన విప్పు 100% ఆయన అన్నది కరెక్ట్. అసలు యాక్చువల్గా గల్లీలో చూపించలేక నిజంగా ఒకవేళ మాట్లాడాలంటే ఈయన మాట్లాడాలి. ఢిల్లీ పోయి మాట్లాడుతున్నారు. అసలు యాక్చువల్గా ఢిల్లీ ఇష్యూ కాదు కదా, మీ పార్టీ పని అవుతుందని చెప్పేసి ఏమలేదు. బ్రదర్ మీరైతే చేర్చుకోరా బ్రదర్ అంటుండు కదా, మరి మీరైతే కూడా గట్లనే ఉండాలి కదా బ్రదర్. పార్టీ ఫిరాయింపులపై బహిరంగ చర్చకు సిద్ధమా? కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు. ఎంపీ సిద్ధంగా ఏడొస్తారు వాళ్ళు, రారు, అయిపోయారు.